हाय फ्रेंड्स वेलकम टू स्मार्ट अर्ना व्लॉग्स పోలు పాడ్యమి వీడియోతో మళ్ళీ మీ ముందుగా అయితే వచ్చేసాను। కొంచెం వీడియో ఎడిటింగ్ చేయడం లేట్ అయింది, అందుకే వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను। పోలు పాడ్యమి రోజున మేము ఏ విధంగా పూజ చేసుకుంటాము, ఒత్తుల్ని ఎక్కడ వదిలిపెడతాము అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి। పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే చెరువులు నదులు ఉంటాయి, మరి సిటీలో ఉన్న వాళ్ళకి ఆప్షన్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను। మీరైతే అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి। అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి। ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు కూడా ఈ పోలు పాడ్యం రోజున అంటే ఒత్తులు అయితే వదిలిపెడతారండి। ఇంకా నేను నెల రోజులు కూడా ప్రతిరోజు కూడా ఒత్తులు వదిలిపెట్టాను। అలాగే ఇంట్లో ప్రతిరోజు కూడా పూజ అయితే చేసుకున్నాం కదా, ఇంక ఈ రోజు కూడా ఇంట్లో పూజ చేసేసుకుని తర్వాత ఎప్పటిలాగే తులసికోట వద్దే నేను కార్తీక దామోదరుడి పూజ అయితే చేసుకుంటున్నానండి। ప్రతిరోజు కూడా తులసికోట వద్దే కార్తీక దామోదరుడి పూజ చేసుకునేదాన్ని। అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే నదులు చెరువులు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి। ఇంకా మాకేంటంటే ఇక్కడే ఒక ప్లేట్లో వాటర్ అయితే వేసేసుకుని ఇక్కడే ఒత్తులు వదులుకునేదాన్ని। కానీ ఇప్పుడు ఏంటంటే టెంపుల్లో మనం ఒత్తులు వదులుకోవడానికి ఏర్పాటు చేస్తారండి, కానీ అక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు, తోసేసుకోవడాలు అవి జరుగుతున్నాయి, మనశ్శాంతిగా పూజ చేసుకోవడానికి అయితే కుదరట్లేదు అని చెప్పి ఇంకా నేను ఇంటి దగ్గరే ప్లేట్లో వాటర్ అయితే పెట్టేసుకుని ఇక్కడే వదులుకుందాము, నెల రోజులు ఇక్కడే కదా చేసుకున్నాము, ఈ రోజు కూడా ఒత్తులు ఇక్కడే వదులుకుందాము అన్నట్టుగా కార్తీక దామోదరుడి పూజ అయితే చేసుకుంటున్నాం। కానీ ఈరోజు చాలా ఎక్కువ గాలి అయితే ఉందండి, వర్షం పడుతుందా అన్నట్టుగా గాలి అయితే ఉంది। లాస్ట్ ఇయర్ కూడా పోలు పాడ్యం రోజున అయితే వర్షం పడిందండి। మేము ఒత్తులు వదులుకోవడానికి ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఏదో నది ఉంటుంది అన్నారు, అక్కడికి వెళ్దామని అందరం ప్లాన్ వేసుకుంటే వర్షం అయితే వచ్చేసింది। ఈ రోజు కూడా వర్షం పడేటట్టే ఉంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా అన్నట్టుగా నేను ఇంటి దగ్గరే ఒత్తులు అయితే వదిలేసుకున్నాను। ఇంకా నదికి కూడా వెళ్ళే ప్లాన్ కూడా మేము పోస్ట్పోన్ చేసేసుకున్నాము। ఇంక ఇంటి దగ్గర ఒత్తులు వదిలిపెట్టేసుకుని మళ్ళీ టెంపుల్కి అయితే స్వయం పాకాలు ఇవ్వడానికి, అలాగే వైజాగ్లో ఏంటంటే పోలు పాడ్యం రోజున ఒత్తులు వదులుకున్న తర్వాత ముత్తైదువులకి, ముగ్గురు ముత్తైదువులకి కానివ్వండి, 5గురికి కానీ 9 మందికి కానీ ఎవరిష్టం వాళ్ళదనమాట, వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి తాంబూలాలు అయితే ఇస్తారు। ఇది మా ఊర్లో అయితే ఉండదండి, మా ఊర్లో నదికి వెళ్ళి మామూలుగా ఒత్తులు వదిలిపెట్టేసుకుని తర్వాత పంతులు గారికి అయితే స్వయం పాకాలు అయితే ఇచ్చేస్తారు। కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా తాంబూలం అయితే ఇస్తారండి। ముందుగా భర్త ఆశీర్వాదం కూడా తీసుకోవాలంట, మా వారి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు వీడియో తీయలేదు, కానీ ఇంకా ముత్తైదువులకి అయితే నేను 3 ముత్తైదువులకి తాంబూలం అయితే ఇచ్చానండి। ఇలా పోలు పాడ్యం రోజున తాంబూలం అయితే కంపల్సరీ ఇస్తారు, నేను ఇస్తాను, అలాగే నాతో పాటుగా నాకు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి। అంటే ఇంకా ఒత్తులు ఎక్కడైతే వదులుకుంటారో అక్కడే అలా తాంబూలాలు అయితే ఇచ్చేస్తూ ఉంటారు। ఇక్కడ నేను ఇస్తున్నా చూడండి, నా పక్కన వేరే ఆవిడ ఇంకొక ఆవిడకి అయితే ఇస్తుంది। ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు తాంబూలం అయితే ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారండి। ఆశీర్వాదం తీసుకున్నప్పుడు చిన్న పెద్ద అనేది చూడకూడదంట, మనం తాంబూలం ఇచ్చినప్పుడు వాళ్ళు మనకన్నా చిన్న వయసు వాళ్ళైనా సరే వాళ్ళ దగ్గర మనం అక్షంతలు వేసుకుని ఆశీర్వాదం తీసుకోవాలంట। అలాగే ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను, ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళ కోసం ఈ విధంగా ఒత్తులు వదులుకోవడానికి ప్రతి టెంపుల్లోనూ అయితే ఏర్పాటు చేస్తారండి। ఇది ఈ ఒక్క టెంపుల్లోనే కాదు, ఇంతకుముందు మేము వేరే దగ్గర రెంట్కు ఉండేవాళ్ళం, అంటే సిటీలో ఉండేవాళ్ళం, అక్కడ కూడా ఈ విధంగా చిన్న ఇటుకల్లా కట్టి చుట్టూను వాటర్ ట్యాంక్లా కట్టి దాంట్లో ఒత్తులు వదులుకోవడానికి అయితే ఏర్పాటు చేస్తారండి। అది ప్రతి దగ్గర కూడా ఏర్పాటు చేస్తారు। ఇంకా మేము ఇక్కడ టెంపుల్లో అయితే ఒత్తులు వదులుకోవాలి, ఇంట్లో ఒత్తులు వదులుకొని వచ్చేసాను కాబట్టి ఇంక ఇక్కడ స్వామివారికి స్వయం పాక దానం ఇవ్వడానికి అయితే వచ్చామన్నమాట గురువు గారికి। ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం నెల రోజులు చేసిన వాళ్ళ దగ్గర ఇక్కడ స్వయం పాక దానం, అలాగే శాలిగ్రామ దానం, దీపదానం అన్నీ కూడా తీసుకుంటారండి। అంటే నెల రోజులు చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజు ఇచ్చినా సరే నెల రోజుల ఫలితం వస్తుంది అన్నట్టుగా తీసుకుంటారు। అదే మా ఊర్లో అయితే ఇంకా పోలు పాడ్యం రోజున అయితే ఇంకా శాలిగ్రామ దానం దీపదానం ఏమీ తీసుకోరండి, ఓన్లీ స్వయం పాక దానం మాత్రమే తీసుకుంటారు। ఇక్కడ ప్రతి పోలు పాడ్యానికి కూడా అందరూ కూడా ఇస్తారండి, నెల రోజులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజు అయితే కంపల్సరీ ఈ దీపదానం, శాలిగ్రామ దానం, ఇంకా ఇచ్చిన వాళ్ళు వస్త్రదానం, స్వయం పాక దానం ఇవన్నీ ఇస్తారనమాట। మేమైతే ముందే వస్త్రదానం ఇచ్చేసాం కాబట్టి ఇంకా నేను శాలిగ్రామ దానం, దీపదానం, అలాగే ఈ స్వయం పాక దానం ఇస్తున్నాను। ఇంకా అక్కడ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను బయటకు వస్తే ఇంకా టెంపుల్లో తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారండి, నెల రోజులు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట, వాళ్ళు కూడా నాకు తాంబూలం అయితే ఇచ్చారండి। ఇక్కడ నేను ఏంటంటే స్వయం పాక దానం 3 గురువు గారికి అయితే ఇస్తారనమాట, 3 బ్రాహ్మణులకి అయితే ఇస్తానండి। ఇంకా శివాలయంలో ఉన్న గురువు గారికి అయితే స్వయం పాక దానం ఇచ్చేసాము। తర్వాత ఇక్కడ లక్ష్మీనారాయణ టెంపుల్లో ఉన్న స్వామివారికి కూడా దీపదానం, శాలిగ్రామ దానం, స్వయం పాక దానం అయితే ఇచ్చి తర్వాత నేను దీపాలు అయితే వెలిగిస్తున్నానండి।
ప్రతిరోజు ఎక్కడెక్కడైతే దీపాలు వెలిగించేవాళ్ళో అక్కడ అంతా కూడా ఆ విధంగా దీపాలు అయితే వెలిగించుకుని ఇంకా శివుడికి అభిషేకం కూడా జరుగుతుందనమాట. అక్కడ ఆ పూజ అంతా పూర్తి చేసుకుని మళ్ళీ బయటకు వస్తే ఇంకొక ఫ్రెండ్ అయితే కనిపించారండి. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ముత్తైదువులకి అయితే తాంబూలం ఇస్తారు. అలాగే కార్తీక మాసంలో ఏ విధంగా అన్ని దగ్గర దీపాలు వెలిగిస్తామో ఈ పోలిపాడ్యం రోజున కూడా ప్రతి ఒక్కళ్ళు అన్ని దగ్గర దీపాలు అయితే వెలిగిస్తారండి. అలాగే ఇంకా నేను ఇవన్నీ స్వయం పాకదానాలు దీపాలు వెలిగించేసరికి కొంచెం వెలుతురు అయితే వచ్చేసింది. మనం తెల్లవారుజామునే దీపాలు వదిలిపెట్టాలి కాబట్టి ఇక్కడ కూడా కొంచెం ఖాళీ అయిందనమాట. ఇంకా వెలుతురు వచ్చిన తర్వాత ఎవరు వదిలిపెట్టరు కదా. మేము సరదాగా మేము ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఇంకొక అరిటప్పులో దీపాలు పెట్టుకుని మామూలుగా అయితే వదిలిపెడుతున్నాము. ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టి వచ్చేసాము. ఇంకా నేను ఇద్దరు గురువు గారికి ఇచ్చాను కదా స్వయం పాకదానం. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా ఇంకొక గురువు గారు అయితే ఉంటారండి. నేను ప్రతి సంవత్సరం కూడా ముగ్గురికి ఈ విధంగా స్వయం పాకదానం అన్ని దానాలు కూడా ఇస్తాను. ఇంకా అలా దానాలన్నీ ఇచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత పోలిపాడ్యమి కథ ఉంటుంది కదండి, పోలి స్వర్గానికి వెళ్ళిన కథ, ఆ కథ అయితే చదివేసుకుని తర్వాత ఇంట్లో పని అంతా పూర్తి చేసుకుని ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ ఏంటంటే ఈరోజు లలితా సహస్రం పారాయణం పెట్టుకుంటున్నాను రమ్మని పిలిచారనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. చూడండి చాలా చక్కగా ఇంటి ముందు ముగ్గు అయితే వేశారు కదా. ఇంకా నేనే వెళ్ళడం లేట్ అయిపోయింది, అదే మా ఫ్రెండ్ చెప్తున్నారు. ఇంక నేను వెళ్ళేసరికి అందరూ కూడా పారాయణానికి అయితే రెడీగా ఉన్నారండి. ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లల్ని పంపించుకుని ఇంట్లో పని పూర్తి చేసేసరికి నాకు వచ్చేసి 11 అయిపోయింది. తనైతే వంటలకి హెల్ప్ చేయడానికి రమ్మని చెప్పారనమాట. నేనైతే ఇంకా ఆ టైంకి అయితే వెళ్ళలేకపోయానండి. పోలిపాడ్యం కదా, కొంచెం ఇంట్లో పని కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాపం నేను వెళ్ళేసరికి లేట్ అయితే మా ఫ్రెండే అన్నీ చేసేసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ముందుగా లలితా సహస్రం అనేది పారాయణం అయితే చేస్తున్నారు. ముందుగా లక్ష్మీ అష్టోత్తరం పూజతో స్టార్ట్ చేశారండి. ఇక్కడ పారాయణం చేయడానికి కూడా చాలామంది ముత్తైదువులు వస్తూ ఉంటారు. అలాగే ఇంకా ఇక్కడ ఏంటంటే తను వండిన ప్రసాదాలని కూడా అమ్మవారికి ముందుగా నివేదన అయితే చేస్తున్నారండి. మనం వండిన పదార్థాలతో పాటుగా అమ్మవారికి ఏంటంటే చీర జాకెట్టు ముందుగా తాంబూలం అయితే ఇస్తారండి. ఇంకా ఇవన్నీ పూజ పూర్తయిన తర్వాత ఇక్కడ పారాయణం అయితే స్టార్ట్ అయింది. లలితా సహస్రం విష్ణు సహస్రం పారాయణం అయితే పూర్తయిందండి. తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన కొబ్బరికాయ అరటిపళ్ళు అయితే నివేదన చేశారు. తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇచ్చారండి. ఈ విధంగా ఇక్కడ పారాయణం అయితే పూర్తయిందండి. ఇంకా పారాయణం పూర్తయిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ కూడా వావిడి భోజనాలు పెట్టి తాంబూలం ఇస్తామని చెప్పారు. ముందుగానే చెప్పారండి అందరికీ. ఇంక ఈరోజు పోలిపాడ్యం కదా, పోలిపాడ్యం రోజున కూడా వచ్చిన ముత్తైదువులందరికీ భోజనం పెడితే చాలా మంచిది కాబట్టి ఇంకా అందరికీ భోజనాలు కూడా అక్కడే అరేంజ్ చేశారండి. అలాగే అమ్మవారిని చాలా బాగా అలంకరించారు, చాలా బాగా అన్ని చేసుకున్నారండి. పాపం నన్ను రమ్మని పిలిచిన నేనైతే ఆ టైంకి వెళ్ళలేకపోయాను. నాకు అదే బాధ అనిపించింది, పాపం ఒక్క ఆవిడ ఇవన్నీ చేసుకున్నారే అని. ఇంకా అమ్మవారిని చూస్తే చాలా అందంగా అనిపించి మళ్ళీ ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నాను. అలాగే మా అందరి కోసం ఆవిడ కష్టపడి ఏమేమి వంటలు రెడీ చేస్తారో చూసేయండి. బూందీ పాయసం, ఆవు పులిహోర, సాంబార్, పొటాటో కర్రీ, కొత్తిమీర కారం, రైస్ అండి, కొత్తిమీర పచ్చడి, అక్కడ వంకాయ కొత్తిమీర కారం, వంకాయ కొత్తిమీర కారం, టేస్ట్ అదే బ్రాహ్మణ పంతులమ్మ స్పెషల్ వంటలు అనమాట. ఇవాళ టేస్ట్ వస్తాం. స్మార్ట్ అర్నా వ్లాగ్స్. ఈరోజు మమ్మల్ని పారాయణానికి పిలిచిన ఆవిడ పంతులు అనమాట, అంటే బ్రాహ్మణ్స్. వాళ్ళ వంటలకి మనం పేరు పెట్టగలమా చెప్పండి, చాలా బాగున్నాయి. అలాగే నాకు స్పెషల్గా నచ్చింది ఏంటంటే బూందీ పాయసం అంట. నేను ఎప్పుడైతే టేస్ట్ చేయలేదండి, చాలా చాలా బాగుంది. అలాగే కొత్తిమీర వంకాయ కారం అంటండి, వంకాయ కర్రీ కూడా ఫస్ట్ టైమే టేస్ట్ చేస్తున్నాను. కొన్ని రెసిపీస్ ఎవరికి తెలిసిన స్పెషల్స్లో వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ స్టైల్లో బాగున్నాయండి రెసిపీస్ అన్నీ కూడా. ఇంకా బంగాళదుంప కుర్మా అనేది ఎప్పుడు చేస్తూ ఉంటాం. అలాగే పులిహార కూడా ఆవ పెట్టి పులిహార చేశారంట, అది కూడా చాలా బాగుందండి. ఇంకా అందరూ ఒకే దగ్గర కూర్చుని భోజనాలు అయితే చేసాము. భోజనాలు పూర్తయిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలాలు అయితే ఇచ్చి పంపించారండి.
ఈ విధంగా పోలిపాడ్యం రోజున చక్కగా అందరం కలిసి ఒకే చోట భోజనాలు చేసి తాంబూలాలు అయితే తీసుకుని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళామండి. పోలిపాడ్యం రోజున ఉదయం ఒత్తులు వదులుకోవడం, మధ్యాహ్నం ఈ హడావిడితో సరిపోయిందనమాట. ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నా పూజ పూర్తయింది. అలాగే పోలిపాడ్యం రోజున కూడా పూజ అయితే పూర్తయిందండి. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా చక్కగా శివుడి అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు అన్నీ చేయించుకున్నానండి. ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించింది, ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేవు అనేసి. అలాగే కార్తీక మాసం నెల రోజులు కొంచెం పూజ హడావుడు ఎక్కువగా ఉండడం వల్ల లేట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని. ఇక నుంచి అయితే ఇంకా ఎక్కడ కూడా లేట్ చేయకుండా ప్రతిరోజు లేదంటే 2 రోజులకు ఒక రోజైనా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నా మీద ఇలానే ఉండాలి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి. చాలామంది వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. అలాగే వీడియోస్కి కొత్తగా హై పాయింట్స్ ఇవ్వడం అనేది యూట్యూబ్ స్టార్ట్ చేసిందండి. మీకు ఈ వీడియోకి ఎన్ని హై పాయింట్స్ ఇవ్వాలి అనుకుంటే అన్ని హై పాయింట్స్ ఇచ్చేయండి. అలాగే మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తానండి. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్.